ఇప్పుడు మనం డేటాబేస్ గురించి మాట్లాడుకోవచ్చు. అసలు డేటాబేస్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లిప్కార్ట్ సైట్ చూసుకున్నాం అనుకోండి, అక్కడ చాలా ఐటమ్స్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటాయి. కానీ ఆ ఐటమ్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డేటా ఎక్కడొక్కడ మనం స్టోర్ చేయాలి కదా. అలా డేటా స్టోర్ చేయాలంటే డేటాబేస్ కావాలన్నమాట. అండ్ అలాగే ఏదైనా యూజర్ ఉన్నాడు, ఆ యూజర్ డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ చేస్తాం? డేటాబేస్ లో స్టోర్ చేస్తాం అనమాట. సో మనం డేటాను స్టోర్ చేయడానికి డేటాబేస్ అయితే సింపుల్ గా వాడతాం. సో మనకి రెండు టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. ఒకటి రిలేషనల్ డేటాబేస్ అండ్ అలాగే NoSQL డేటాబేస్ అనమాట. సో రిలేషనల్ డేటాబేస్ ఏంటి అంటే డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ MySQL. ఓకే, ప్రెసెంట్ మనం అయితే MySQL ని ఏ కమెంట్స్ రన్ చేయాలి, ఏం స్టోర్ చేయాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకోవచ్చు. జనరల్లీ మనం మాట్లాడుకుంటే డేటాబేస్ నుంచి ఏం చేస్తాం? డేటాని రీడ్ చేసుకుంటాం అండ్ అలాగే డేటాను పట్టుకెళ్ళి స్టోర్ చేసుకుంటాం. అంటే రీడ్ ఆపరేషన్ చేస్తున్నాం అండ్ అలాగే ఇన్సర్ట్ ఆపరేషన్ చేస్తున్నాం. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టాగ్రామ్ లేదంటే ఫ్లిప్కార్ట్ ఏదైనా ఒక సైట్ లో మీ డేటాను అప్డేట్ చేయాలనుకోండి, మీ యూజర్ నేమ్ లేదంటే ఏదైనా సమ్ అడ్రస్ ఇలాంటివి అప్డేట్ చేయాల్సి వస్తే మనం డేటాను అప్డేట్ చేస్తాం కదా. సో ఇక్కడ అప్డేట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు వాడు అకౌంట్ ని డిలీట్ చేసుకోవాలనుకున్నాడు. ఓకే, ఆ కేసులో మనం ఏం చేస్తాం? డిలీట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం అనమాట. సింపుల్ గా మాట్లాడితే మనం డేటాబేస్ మీద ఇన్సర్ట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్, సో ఈ 4 మెయిన్ ఆపరేషన్స్ అయితే మనం డేటాబేస్ మీద అయితే పర్ఫామ్ చేస్తాం అనమాట. సో మనం స్టెప్ బై స్టెప్ ప్రతిదీ అర్థం చేసుకుంటూ MySQL అయితే మీకు టీచ్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.